సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதடே சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்வம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜநிகலிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் భూయ ఏవాస్తు భూయః. భగవద్భక్తులారా, ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటి ధనుర్మాస ఉత్సవంలో 6వ రోజు విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురాన్ని ఒకసారి అందరం కూడా అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. புள்ளும் சிலம்பினகான் புல்லரையின் கோயிலில் வெள்ளை விழிசங்கன் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்செண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தனை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லைந்து அரியன்ன பேரறவும் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం. భగవద్భక్తులారా, ఈరోజు 6వ పాశురంలో అమ్మ మనకు చెప్తున్నటువంటి విశేషాలన్నీ కూడా చూస్తే, మనం అనుకున్నాము నిన్నటి వరకు 5 స్వరూపాల్లో ఉన్నటువంటి స్వామి యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేసింది. ఇక ఈ 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఈ 10 పాశురాల్లో అమ్మ మనకు స్వామి ఆరాధన చేయడానికి కావలసినటువంటి మరి జ్ఞానస్వరూపాలన్నింటినీ కూడా మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక 10 జ్ఞానులను మన జ్ఞానులను మేల్కొల్పుతుంది ఈ 10 పాశురాలలో. అంటే ఆ యొక్క రేపల్లెలో 5 లక్షల కుటుంబాలు ఉండేటుట. 5 లక్షలు అంటే 5 లక్షల మంది గోపబాలికలు. 5 లక్షల్లో ఒక 10 రాలేదు అని అమ్మ గ్రహించింది. మనం అనుకుంటాం, మరి 5 లక్షల మందిలో కేవలం 10 రాకపోవడం ఏంటి, ఈ 10 రహస్యం ఏంటి అంటే, అమ్మ ఏదైనా మనము ఈ వ్రతం చేస్తూ ఉంటే నిజానికి మనము సంసిద్ధంగా చేసుకోవాలి. అంటే మనలో ఒక 10 ప్రవృత్తులు ఉంటాయట. ఏంటి, మనది శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరం అంటారు. అలాగా ఈ పంచభూతాలు, ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటి 3 లక్షణాలు కలిపితే 8. ఈ 8 వెనకాల జీవాత్మ అంటే జీవుడు, ఈ జీవుని వెనకాల పరమాత్మ అనేటువంటి 10 విశేషాలను అమ్మ చెప్తుంది. ఆ 10 విశేషాలను మేల్కొల్పుతుంది. అంటే ఈ జ్ఞానస్వరూపమైనటువంటి 10 విశేషాలను అమ్మ మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంది. అంటే మనము భగవంతుని యొక్క ఆరాధనకు సంసిద్ధం చేస్తుంది. అంతేగాని ఎవరో నిజానికి ఆ 10 మంది రాలేదు వారిని మేల్కొల్పడం కాకుండా, ఇలా మనలో ఉన్నటువంటి 10 ప్రవృత్తులను మేల్కాంచి మనము భగవంతుని యొక్క ఆరాధనకు సిద్ధముగా చేయడానికే ఈ యొక్క 10 పాశురాలను అమ్మ చెప్తూ ఉంది. అందులో మొట్టమొదటిగా అయితే అమ్మ మేల్కొల్పుతుంది. ఈ వ్రతమంతా కూడా మేల్కొల్పడమే జరుగుతుంది. ఆ మేల్కొల్పులో మళ్ళీ అమ్మ ప్రకృతిలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తీసుకుంటూ ఆ మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంటుందట. అందులో ఎన్నో నిగూఢమైనటువంటి
అర్థాలన్నింటి కూడా, ఎన్నో నిగూఢమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా అమ్మ మనకు వివరిస్తూ ఉంది. మనకి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే, ఒక వృత్తాంతం చెప్పాలంటే చక్కగా చెప్తూ వెళ్ళిపోతే అది అందరికీ అర్థం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ యొక్క తిరుప్పావై విశేషం ఏంటంటే, ఒక నాటకీయంగా ముందుకు చూస్తుంటే ఒక చక్కని కథగా ఆ కథ చెప్తూ, అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ చెప్తూ, ప్రకృతిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తీస్తూ, అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్తూ, లోపల ఒక నిగూఢమైనటువంటి విశేషం అంతా కూడా మనకు వివరిస్తూ ఉంటుందట. చూస్తున్నా కొద్దీ, తెలుసుకుంటున్నా కొద్దీ ఈ యొక్క విశేషాలన్నీ కూడా మనకు ఆశ్చర్యంగా అనుభవిస్తూ ఉంటాం. అలాగా ఈ యొక్క భాషణంలో మరి మొదటి గోపబాలికను, అంటే మొదటి జ్ఞానస్వరూపమైనటువంటి గోపబాలికను మేల్కొల్పుతుంది. అదే విధంగా పుల్లుం శిలం బినహాన్ పుల్లరయిన్ కోయిలిల్ వెள்ளై విలసింగెన్ పేరరవం కేట్టిలయ్యో పిల్లాయ్ ఎయుందిరాయ్ పేయ్ ములై నంజండు. అంటే తెల్లవారడానికి అనేకమైనటువంటి ఉదాహరణలను, అంటే ప్రకృతిలో మన సమాజంలో జరుగుతున్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ఉదాహరణగా చెప్తుంది. అక్కడ ఆ ఊళ్ళో ఒక పుల్లరైన్ కోయిల్, అంటే పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుని యొక్క వాహనమైనటువంటి ఆ యొక్క, అంటే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క కోయిల ఉందో ఏమో. అక్కడ పుల్లరైన్ కోయిల్ పుల్లం శిలంబినగాన్ పుల్లరైన్ వెள்ளై విలశంగన్ పేరరవం కేట్టిలయో. శంఖము ధ్వని వినిపిస్తుంది కదా, అంటే తెల్లవారింది, భగవద్ ఆరాధనకు అందరూ కూడా వెళ్ళారు అంటే జాముకు అక్కడ శంఖపు ధ్వని వినిపిస్తుంది. ఆ శంఖపు ధ్వని వినిపిస్తుంది కదా, అది తెల్లవారడానికి సూచనగా చెప్తుంది. అంతేకాకుండా పిల్లాయి యజుందిరాయ్, ఓ పిల్లా నీవు నిద్రలేవు కదా, లేవవలసింది. కళ్ళ చగడుం కలకలియ కాలోచ్చి వెళ్ళ తరవిల్ తూయిలరమంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు మునివరహళం యోగిగళం మెల్ల యజుంద్ అరియన్న పేరరవం. మళ్ళీ అంతేకాకుండా మునులు యోగులు హరిహరి 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 అంటూ ఒక 3 శబ్దాలు చేస్తూ మేల్కాస్తున్నారట. అది ఏంటి? ఆ మూడిటికి కూడా దేనికి నిదర్శనంగా చేస్తున్నారు అంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి 3 చేష్టలను వాళ్ళు స్మరించుకుంటూ లేస్తున్నారట. అదేంటి? మొట్టమొదటిది పూతన సంహారం. పూతన ఏ విధంగా స్తన్యపానం చేసి చిన్నబాలుడైనటువంటి శ్రీకృష్ణుడిని సంహరించడానికి వచ్చిందట. అలా వచ్చినటువంటి పూతనను సంహరించాడు స్వామి. రెండవ చేష్ట ఏంటి? శకటాసుర భంజనం. శకటాసుర భంజనం అంటే ఒక శకట రూపంలో, బండి రూపంలో ఒక రాక్షసుడు వచ్చి ఉంటే, మరి తన తల్లే తెలియకుండా ఆ శకటానికి బండికి కట్టేస్తే, ఆ స్వామి తెలియకుండానే ఆ పాదంతోని ఆ శకటాన్ని తన్నుతే అది విచ్చలివిడిగా శకటాలన్నీ కూడా చెదిరిపోయి విరిగిపోయి ఆ శకటాసుర భంజనం. అంటే మనము ఈ యొక్క శరీరమే ఒక శకటము. ఈ శకటంలో ఉన్నటువంటి ఈ యొక్క బంధాలన్నిటి కూడా, మనకు ఉన్నటువంటి బంధాలన్నిటి కూడా విడిచుకుంటేనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మను దర్శించగలుగుతాము అని చెప్తూ, ఇంకోటి ఆ పాల్కడిలలో ఏ విధంగా మెల్లజందు తూయిలందం, ఈ యొక్క మొత్తము సృష్టికి విత్తనం లాంటివాడు పరమాత్మ. ఆ విత్తనం లాంటివాడు ఏ విధంగా పాల్కడిలో శయనించి ఉన్నాడు. ఆ యొక్క హరిని స్మరిస్తూ హరిహరి 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 అంటూ ఆ యొక్క శబ్దాలు కూడా నీకు వినబడలేదా తల్లి? కాబట్టి ఇవన్నీ కూడా తెల్లవారడానికి నిదర్శనంగా ఉండగా నీవింకా నిద్రలోనే ఉన్నావు. కాబట్టి కరుణించి నీవు మేల్కొని మాతో చేరి ఈ యొక్క వ్రత ఆరాధన కొరకై మాతో బయలుదేరవలసింది అని మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ గోపబాలికను అమ్మ ఈరోజు మనకు మేల్కొల్పి మనతో చేర్చిందట. ఈ విధంగా మరి ఇంకా ముందు ఏ విధంగా ఆ యొక్క మేల్కొల్పేటువంటి విశేషాలన్నీ కూడా అమ్మ అనుగ్రహిస్తుందో క్రమంగా తెలుస్తూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.